టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. భారత్ను చూసి పాక్ భయపడుతోందంటూ కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఓటమిని ముందే ఊహించి జారుకున్నారంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ను చూసి భయపడ్డారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ జట్టు తీరుపై సొంత దేశంలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ను ఓడిస్తారనుకుంటే ఇలా చేశారేంటి అంటూ కూడా మండిపడుతున్నారు. పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ను రద్దు చేసుకుంటే పాయింట్ల కోతతో పాటు ఆర్థిక పాలనాపరమైనటువంటి శిక్షలు పీసీబీకి పడతాయని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? ఒక ఓటమి నుంచి తప్పించుకుంది పాకిస్తాన్ అనేటువంటి దాంతో చూడాలంటారా, లేకపోతే పాకిస్తాన్ అభిమానులు ఎప్పుడు కూడా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు భారత్ను ఓడించాలి, భారత్ ఓడిపోతే బాగుంటుంది అనేటువంటి కసితోనే వాళ్ళు మ్యాచ్ చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించి వారి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు మ్యాచ్ ఒకవేళ నిజంగా రద్దు చేసుకుంటే? అప్డేట్ చేయండి. మురళి, ఇక్కడ మనం భస్మాసుర హస్తం అనే మాట వింటాం కదా. భస్మాసుర హస్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సాధారణంగా ఎవడైతే వాళ్ళ అధ్యక్షుడు మోహసిన్ నక్వీ ఉన్నారో అతను ఒక చేయి కాదు పెట్టుకుని మొత్తం కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద తన రెండు చేతులు పెట్టాడు. అలాగే అక్కడ ప్రభుత్వం కూడా కొంత అతనికి సహకరిస్తూ ఆ చేతులను కూడా కొంత గట్టిగా నొక్కే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని రోజు రోజుకి కూడా వాళ్ళు దిగదార్చే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఆ బోర్డుని ఎక్కడా కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన కానీ ఏది కూడా లేదు. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ మీకు గుర్తుండే ఉంటుంది. దుబాయ్ లో టీమిండియా మ్యాచ్లు ఆడింది. అక్కడే టీమిండియా ఇతర దేశాలు ఆడినప్పుడు 8 దేశాలు పాల్గొంటే మొత్తం మిగిలిన మ్యాచ్లు ఏమో వాళ్లకు పాకిస్తాన్ లో నిర్వహిస్తే మన వాళ్ళకి మాత్రం ఇక్కడ దుబాయ్ లో నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం మ్యాచ్లు నిర్వహించినప్పటికీ కూడా వాళ్ళ కనీసం స్టేడియంకి రెనోవేషన్ చేసినటువంటి డబ్బులు కూడా రాలేదు. కేవలం దేనికి ఏంటంటే భారత్ తో కనీసం వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వదేశంలో మ్యాచ్లు ఆడలేకపోవడంతో మైదానాలకు అభిమానులు వచ్చినా కానీ అది ఆశించిన స్థాయిలో క్రౌడ్ పుల్లింగ్ చేయలేకపోయారు. దీంతో భారీగా వాళ్ళకి నష్టం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ చేతికి అంటే శ్రీలంకలో మ్యాచ్లు జరిగినప్పటికీ కూడా అక్కడ బ్రాడ్కాస్టర్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దేశ ప్రభుత్వానికి కానీ అదేవిధంగా ఆటగాళ్లకు వచ్చేది కానీ లేదా బోర్డుకు వచ్చే ఆదాయం కానీ దేశ ప్రభుత్వానికి లేదా ఇతరత్ర రూపాల్లో వచ్చేటువంటి పన్నులు ఇవన్నీ కూడా దాదాపుగా వాళ్ళు నష్టపోయినట్టుగానే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అంటే దీనికి సంబంధించిన సెటైర్లు అయితే నిజంగానే సెటైర్లు వస్తున్నాయి. ఎందుకు రావు? ఖచ్చితంగా సెటైర్లు వస్తాయి. అభిషేక్ శర్మకు వాళ్ళు భయపడి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో ఇప్పుడు బాబర్ ఆజం కానీ రిజ్వాన్ కానీ లేదంటే వాళ్ళ ఓపెనర్లు కానీ వీళ్ళెవరూ కూడా అద్భుతంగా అభిషేక్ శర్మ మాదిరిగా రాణించే ఆటగాళ్ళు ఎవరూ లేరు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో కూడా హారిస్ రావు స్టార్ బౌలర్ అంటారు కానీ అతను కూడా లేదు. అతను కూడా పక్కన పెట్టేసారు. మిగిలిన బౌలర్ నసీం షా కానీ లేదంటే అఫ్రీది కానీ వీళ్ళందరూ కూడా నామమాత్ర బౌలర్లు కానీ తేలిపారు. ప్రైమ్ ఫాస్ట్ బౌలర్లు అనుకున్నా కానీ అభిషేక్ శర్మ వాళ్ళని తుక్కు కొట్టే పరిస్థితి ఉంది. అదే విధంగా ఇక భారత్ తో మ్యాచ్ అంటే సాధారణంగా పాకిస్తాన్ దాయాదులు పోరు అని అంటే మనం ఆ మీడియాకి సంబంధించి చాలా హడావుడి చూస్తూ ఉంటాం. అక్కడ అభిమానులు కూడా కొంత బెట్టింగ్లు కానీ ఇవన్నీ కూడా భారీగానే, మన దేశంలోనూ బెట్టింగ్లు భారీగా ఉంటాయి, వాళ్ళ దేశంలోనూ బెట్టింగ్లు భారీగా ఉంటాయి. ఇదంతా ఒక హంగామా నడుస్తూ ఉంటుంది. కానీ ఇక అయితే ఇప్పుడు వాళ్ళు భారత్ దండయాత్ర చేయడం తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా పోర్ అనేది లేదు. రైవలరీ అనే పదానికి అసలు అర్థమే లేదంటే చెప్తాను. సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక సందర్భంలో మాట్లాడాడు. ఇక్కడ పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కు భయపడే ఆడట్లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సెటైర్లు. కానీ ఇక్కడ ఏదో నిరూపించుకోవాలి, అభిమానులకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఏదో మద్దతు తెలిపినట్టు ఉండాలని వాళ్ళని ఎత్తిన వాళ్ళు వేడి నూనె పోసుకున్నట్టుగానే కనపడుతుంది పరిస్థితి అయితే. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఆర్థిక కష్టాల్లో భారీగా ఉన్నారు. అంటే ఐసీసీ ఒక అడుగు ముందుకేసి ఒక కీలకమైనటువంటి మాట చెప్పేటువంటి పరిస్థితి. వెళ్తానంటే మొత్తం ఈ టీ20 వరల్డ్ కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయండి, కానీ ఒక మ్యాచ్ని బాయ్కాట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, వెళ్తానంటే వెళ్ళిపోండి అనేటువంటి రీతిలో కూడా చేస్తున్నటువంటి ఒక డేరింగ్ కామెంట్ కూడా చేయబోతోంది. ఆ దిశగానే అడుగులు వేయబోతోంది అనేటువంటి మాట పాకిస్తాన్ తిక్క కుదర్చడానికి. ఇలా చూడొచ్చంటారా ఇది? ఖచ్చితంగా ఐసీసీ దీనికి సంబంధించి అంటే కఠినంగానే వ్యవహరించవచ్చు. ఇప్పుడు రేపొద్దున పిఎస్ఎల్ జరగనుంది. పిఎస్ఎల్ లో పాల్గొనే అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే మీ ఇతరత్ర సర్టిఫికేట్ వాళ్ళు జారీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఐసీసీ తరఫున ఆడేటువంటి ఆటగాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి కఠినంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే మెగా టోర్నీలు చాలా పాల్గొనే అవకాశం ఉంది. పాకిస్తాన్ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటివరకు మేము పాల్గొంటామని చెప్పి ఇప్పుడు మేము భారత్ తో మ్యాచ్ ఆడట్లేదని వాళ్ళు చెప్తున్నారు. రేపు భవిష్యత్తులో మెగా టోర్నీలకు ఎంపిక చేస్తారు. ఒలింపిక్స్ కానీ లేదంటే ఛాంపియన్స్ ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ ఆడతారు. అదేవిధంగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కానీ లేదంటే మరికొన్ని మ్యాచ్లు కానీ జరిగే అవకాశం ఉంది. అది ఏషియా కప్ కానీ లేదంటే వన్డే వరల్డ్ కప్ కానీ టీ20 వరల్డ్ కప్ కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి
ఖచ్చితంగా వాటిల్లో కూడా వాళ్ళు పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని తీసుకుని వాళ్ళు మ్యాచ్లు షెడ్యూల్ చేసిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మేము మ్యాచ్ ఆడట్లేదంటే అటు శ్రీలంక బోర్డుకు కూడా భారీగా నష్టం. అంటే వీళ్ళ వల్ల వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? ఇప్పుడు వాళ్ళు భారత్ లో మ్యాచ్లు ఆడమన్నారు, ఆడినప్పుడు వాళ్ళకి తీసుకెళ్లి శ్రీలంకలో అవకాశం కల్పించారు. మరి ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డుకు నష్టమే కదా, ఆ రోజు సరిపడ టికెట్లు వాళ్ళు అమ్ముకుంటారు. అదే విధంగా మరి దానికి సంబంధించినటువంటి నష్టాన్ని కూడా టికెట్లు నష్టమే కాకుండా అక్కడ శ్రీలంకలో బ్రాడ్కాస్టర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు పే చేయాలి. అదే విధంగా ఇటు భారత్ లో బ్రాడ్కాస్టర్లు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఐసీసీ కూడా ప్రకటనల రూపంలో తనకు వచ్చే ఆదాయాన్ని కూడా ఐసీసీ నష్టపోతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఇప్పుడు అన్ని షెడ్యూల్ అయిన తర్వాత, షెడ్యూల్ జరగకముందు ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే ఒక రకంగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఇలా అయిన తర్వాత చెప్పడం అనేది ఖచ్చితంగా దీని మీద ఐసీసీ ఖచ్చితంగా కఠినంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే దాదాపుగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఐసీసీ పరువు కూడా పోతుంది. అంటే ఒక జట్టును కంట్రోల్ చేయలేనప్పుడు మీరు ప్రపంచ క్రికెట్ ఏ విధంగా శాసిస్తారనేది కూడా ప్రశ్న ఐసీసీ మీద వస్తుంది. అదే విధంగా ఇతర దేశాల జట్లు కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో జరగలేదంటే ఇప్పుడు రేపొద్దున మా దేశంలో రేపొద్దున న్యూజిలాండ్ తోనో ఆస్ట్రేలియాలోనో మ్యాచ్లు జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా అభ్యంతరకరమైన స్టేడియం ఉందనుకో, వాళ్ళు వద్దు అంటే వేరే స్టేడియం మారుస్తారు. అక్కడికి వెళ్ళి మేము మ్యాచ్లు ఆడము, భారత్ తో ఆడమని వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి దీని మీద ఐసీసీ దాదాపుగా చర్యలు తీసుకునే సంకేతాన్ని అంటే కనపడుతుంది. దారిలోకి వస్తుందా లేకపోతే దారిలోకి తెస్తారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలంట? ఇప్పుడు మన గ్రామాల్లో ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు, సాధారణంగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చేదస్తం అంటారు కదా, అది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నరనరాన జీర్ణించుకోవడానికి లక్షణం అనమాట. సో ఆ చేదస్తంతోనే వాళ్ళు అలా అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించినా, వాళ్ళ డిమాండ్లకు అన్ని ఒప్పుకున్నా, ఇప్పుడు పోయినాడు చూడండి, ఇప్పుడు ఏషియా కప్ నేనేమన్నా ఇప్పుడు వీళ్ళు తీసుకోమన్నారు, వాళ్ళ వెళ్ళి మా ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నాడు అతను నక్వి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో చూపించుకుందాం అనుకుని వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లల చేష్టలాగా కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉంటాయి. ఏదో స్కూల్లో పిల్లల గొడవల్లా కూడా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అనేది కూడా ఉన్నటువంటి విమర్శ. ఇప్పుడు అసలు T20 వరల్డ్ కప్ లాంటి బ్యాచ్ లో వాళ్ళు ఆడుంటే ఖచ్చితంగా రేపు సెమీఫైనల్కి వెళ్తారు. సెమీఫైనల్ మేము ఆడమంటారా? అదే విధంగా ఇతర లీగ్ అంటే ఫైనల్లోకి వెళ్తారు, ఫైనల్లోకి వెళ్తే మేము ఆడమంటారు, ఫైనల్లో మేము రెడీగా ఉన్నాం కాబట్టి అది భారత్కే కప్పిస్తారు. అప్పుడు వాళ్ళే వస్తారు కదా. ఖచ్చితంగా వాళ్ళు పోటీకి భయపడి తప్పుకుంటారు. ఇప్పుడు భారత్ మేము ఆడటానికి రెడీగా ఉన్నాం, రేపు పొద్దున ఏదైనా సూపర్ 4 లేదా ఇట్లా దశలు ఉంటాయి, దశల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మ్యాచ్ లో మేము ఆడమని వాళ్ళ టీం నష్టపోతుంది కదా. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఐసీసీ కూడా కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత అంటే పాయింట్లు ఏ విధంగా షేర్ చేస్తారనేది కూడా వెంకట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ గెలిచినటువంటి టీంకి 4 పాయింట్లు కానీ ఒకవేళ వచ్చినట్లయితే బాయ్కాట్ చేసినటువంటి టీం నిజంగా అంటే ఆపోజిట్ టీంని గెలిచినట్టుగానే ప్రకటిస్తారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ విధంగానే ఉంటుందంటారు పాయింట్ల పట్టిక? ఖచ్చితంగా అప్పుడు భారత్ గెలవకుండా ఆడకుండానే 4 పాయింట్లు వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. ఎందుకంటే 2 పాయింట్లు ఇస్తారు. ఒకవేళ అంటే మ్యాచ్ జరగకపోతే చెరొక పాయింట్ షేర్ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది మామూలుగా అయితే. ఇప్పుడు T20 వరల్డ్ కప్ కు సంబంధించి కూడా అదే జరగబోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మేము ఆడలేమని పారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచిన జట్టుకి 2 పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంది. రేపొద్దున సూపర్ 4 లో అయినా జరుగుతుంది, సెమీఫైనల్ అయినా జరుగుతుంది. అదే విధంగా ఫైనల్ కి ఎంత పాయింట్లు ఉండవు, సెమీఫైనల్ లో పాయింట్లు ఉండవు. సో ఉండవు కాబట్టి ఖచ్చితంగా భారత్ కే ఒకవేళ అక్కడ దాకా వెళ్తే మాత్రం భారత్ ఆడే అవకాశం ఉంటే మాత్రం అక్కడ కప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రేపొద్దున సూపర్ 4 కి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీలంకలో మ్యాచ్లు జరుగుతాయి. కొలంబోలో మ్యాచ్లు ప్రేమదాస స్టేడియంలో కానీ లేదా ఇతరత్ర పల్లెకెళ్ళి కానీ ఇట్లా మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళన్నీ కూడా సెమీఫైనల్ కోసం మ్యాచ్లన్నీ రెడీ చేసుకుని వాళ్ళు ఉంటారు మైదానాలన్నీ. బ్రాడ్కాస్టర్లు కూడా భారీగా ఖర్చు పెట్టి కొనుక్కొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు శ్రీలంక కూడా వాళ్ళ దేశ క్రికెట్ బోర్డు కానీ వాళ్ళ దేశ ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి ఐసీసీ కానీ ఖచ్చితంగా ఫిర్యాదులు అయితే చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మేము ఇంత నష్టపోయాము, మేము ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, అయినా కానీ మీ మాటను గౌరవించి మేము పాకిస్తాన్ మ్యాచ్ లో మేము ఇక్కడ ఏర్పాటు చేసాం అని వాళ్ళు ఫైనల్ మ్యాచ్ కూడా భారత్ పాకిస్తాన్ ఫైనల్ కి వెళ్తే అక్కడే మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతం, లేదంటే వాళ్ళు ఆడిన దానికి ఆదాయం రాకపోతే సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ గా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకంత ఆశ్చర్యం అనిపించింది. పాకిస్తాన్ ఆడకపోయినప్పటికీ కూడా రసవత్తరమైనటువంటి మ్యాచ్ భారత్ తోటి ఇంగ్లాండ్ కావచ్చు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దిగ్గజ టీంలు ఉన్నాయి, వాటితోటి ఇంకా మజా వస్తుంది, దాన్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి రీతిలో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కింద కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి. ఇప్పుడు మన న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లు కూడా వ్యూవర్షిప్ బాగా వచ్చిందని రీసెంట్ గా మనం నేషనల్ మీడియాలో కూడా చూసాం. మామూలుగా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లైనా, గతంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తో ఆడినటువంటి మ్యాచ్లకైనా
చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనే కామెంట్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు అలా అంటే వీళ్ళు కనీసం పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నటువంటి జట్లు, కానీ పాకిస్తాన్ గా దమ్ము లేక వాళ్ళు తప్పుకున్నారని కూడా ఇప్పుడు అంటున్నారు, సోషల్ మీడియాలో కూడా అంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగితే వాళ్ళు ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఆడతారు. మనం 2024లో T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసాం. అసలు భారత్ కి సౌత్ ఆఫ్రికా ఏ స్థాయిలో పోటీ ఇచ్చింది. అలా ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా పాకిస్తాన్ మొన్న ఆసియా కప్ ఫైనల్లో తప్ప, ఇంకా అంటే మన తిలక్ వర్మ ఆడిన ఫైనల్లో తప్ప వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా కానీ భారత్ కు గట్టి పోటీ ఇవ్వగలిగారా? వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి పాకిస్తాన్ తో ఏదో దాయాదుల పోర్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయిపోవడం, లేదంటే మీడియా హడావుడి, ఇదంతా హైప్, సోషల్ మీడియా హైప్ వల్ల దానికి సంబంధించి కొంత ఇది రచ్చ నడుస్తోంది తప్ప వాళ్ళు అసలు బలమైన జట్టు అనే మాట వాళ్ళు ఎప్పుడో కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా వాళ్ళు అంటే బలమైన జట్టు కాదు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రాజకీయాలు కానీ ఆర్థిక సంక్షోభాలతో కానీ గతంలో ఉన్నటువంటి షోయబ్ అఖ్తర్ కానీ వసీం అక్రమ్ ఇట్లాంటి బౌలర్లు వాళ్ళు తయారు చేయలేకపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నదే కరెక్ట్. ఇంకా వాళ్ళతో ఆడితేనే మనకు మ్యాచ్లు చూడబుద్ధి అవుతుంది. భారత్ ఆడితే ఏడుతో ఆడితే ఉంటుంది, ఏమి ఉండదు. ఎస్, ఓవరాల్గా ఫైనల్గా ఒక్క మాట అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లేకపోతే T20 వరల్డ్ కప్ ఏ విధంగా ఉంటుంది? సో దీనికి సంబంధించి ఆటగాళ్ళ ఇది కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎంత నార్మల్ ప్లేయర్ అయినప్పటికీ కూడా ఫామ్ లేనటువంటి ప్లేయర్ కూడా పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే ఎంతో కసిగా ఆడేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, అది మిస్ అవుతాం అనేటువంటి ఒక మాట, దాన్ని ఎలా చూడాలంటాం మనం ఫైనల్గా? ఖచ్చితంగా 2024-25 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో మ్యాచ్లు అనగానే అతను చాలా అద్భుతంగా రాణించాడు. అంటే ఒక కష్టం ఆడినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా అన్నారు విరాట్ కోహ్లీకి పాకిస్తాన్తో మ్యాచ్ అనేటప్పటికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫామ్ అని కూడా వాళ్ళే సెటైర్లు వేసుకున్నటువంటి పరిస్థితి. అవును, మొన్న రీసెంట్ గా కూడా చాలా మ్యాచ్ లో చూసాం. వాళ్ళకి ఇది క్రికెటర్లకు సంబంధించి కొంత లుక్స్ వైరల్ చేస్తున్నప్పుడు ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని విరాట్ కోహ్లీని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలా అంటే భారత ఆటగాళ్ళు మొత్తం కూడా కసితో ఎలాగైనా సరే పాకిస్తాన్ ఓడించాలంటే మన సైనికులు ఏ విధంగా అయితే యుద్ధ క్షేత్రంలో పోరాడతారో వీళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి మైదానంలో పోరాడుతున్నారు. అది ఆ రసవత్తరమైనటువంటి పోరు నిజంగా ఆటగాళ్ళు కూడా మిస్ అవుతారు. ఎందుకంటే పాకిస్తాన్ అనగానే ఇప్పుడు వాళ్ళకు కూడా ఖచ్చితంగా సత్తా చాటాలి, పాకిస్తాన్ మీద చుక్కలు చూపించి మన ఇండియన్ మీడియాలో హైప్ ఉండాలి అనే తాపత్రయం, అభిమానుల్లో ఒక క్రేజ్ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తిలక్ వర్మ ఎంత క్రేజ్ వచ్చింది జట్లో, ఆ తర్వాత తిలక్ వర్మ పర్మనెంట్ అయిపోయాడు కదా. అలా ఒక మ్యాచ్ మన విరాట్ కోహ్లీ 2022లో 2022 నవంబర్ లో అతను ఆడిన ఇన్నింగ్స్ మెల్బోర్న్ లో హారిస్ రౌఫ్ మీద కొట్టిన 6 తర్వాత విరాట్ కోహ్లీకి వచ్చినటువంటి, అంటే అప్పటి వరకు అతనికి మార్కెట్ ఉంది, కానీ ఆ తర్వాత అతనికి వచ్చినటువంటి క్రేజ్ ఏంటి, ఇప్పుడు కూడా క్రేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకని ఆటగాళ్ళందరూ కూడా పాకిస్తాన్ తో మ్యాచ్లు అనగానే ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అదే దీనికి సంబంధించి పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే ఎక్కడ లేని ఉత్సాహంతో ఉండేటువంటి టీమిండియా ఒకంత దీనికి సంబంధించి అయితే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతకు మించినటువంటి రసవత్తరమైన మ్యాచ్లు ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి దిగ్గజ టీంలు, వాటితో ఆడేటప్పుడు ఇంకా మజా వస్తుంది అనేటువంటి మాట. పాకిస్తాన్ తోకముడిచినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, రాబోయే రోజుల్లో ఆర్థిక పాలనాపరమైనటువంటి శిక్షలు కూడా పీసీబీకి పడతాయని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాయింట్ల పట్టికలో పాయింట్స్ షేరింగ్లో కూడా అంటే బాయ్కాట్ చేసినటువంటి టీంకి 0 వేసి దీనికి సంబంధించి విన్నింగ్ టీమ్గా కూడా భారత్ను ప్రకటించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా చూసినా పాకిస్తానే నష్టపోతుంది తప్ప భారత్కు వచ్చినటువంటి నష్టమేం లేదని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.